కైలాస్ మానస్ సరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. 5 ఏళ్లుగా నిలిచిపోయిన కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగనున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 50 మంది యాత్రికుల చొప్పున 5 బృందాలు ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ నుంచి, 10 బృందాలు సిక్కిం నాదులా పాస్ నుంచి ఈ యాత్రకు తరలి వెళ్లాలని వెల్లడించింది. యాత్ర కోసం దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చని తెలిపింది. కంప్యూటర్ జనరేటెడ్ విధానం ఆధారంగా యాత్రికులను ఎంపిక చేసి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. 5 ఏళ్లుగా నిలిచిపోయిన కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగనున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 50 మంది యాత్రికుల చొప్పున 5 బృందాలు ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ నుంచి, 10 బృందాలు సిక్కిం నాదుల పాస్ నుంచి ఈ యాత్రకు తరలి వెళ్తాయని వెల్లడించింది. యాత్ర కోసం దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చని తెలిపింది. కంప్యూటర్ జనరేటెడ్ విధానం ఆధారంగా యాత్రికులను ఎంపిక చేస్తామని పేర్కొంది. కోవిడ్ కారణంగా కైలాస పర్వతం మానస్ సరోవర్ సరస్సు యాత్ర 2020లో ఆగిపోయింది. ఆ తర్వాత గల్వాన్ ఘర్షణల కారణంగా భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునరుద్దరణ చర్యలు ముందుకు సాగలేదు. గతేడాది రష్యాలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భేటీ అనంతరం ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చే చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కైలాస్ మానస్ సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నారు.